స్కూల్ అటెండెన్స్ యాప్లో అందరు ఉపాధ్యాయులు కంపల్సరీగా క్యాస్ట్ని సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా ఈ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి, ఈ యాప్కి సంబంధించి పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ యాప్లోకి లాగిన్ అవ్వండి. ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత దీనిని కిందకి జరిపితే ఇక్కడ మీకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ మీకు టీఐఎస్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత టీఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత కనిపించిన దాంట్లో చివరిలో లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్లో మనకి కొత్తగా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఈ ఆప్షన్ని ఇన్సర్ట్ చేశారు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు కంపల్సరీగా, అంటే మనం సిఎస్సి సైట్లో టీఐఎస్లో అక్కడ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అక్కడ ఇచ్చినా సరే ఈ యాప్లో కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇస్తే ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఈ యాప్లో కూడా కంపల్సరీగా మనం క్యాస్ట్ సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని కొరకు ముందుగా క్యాస్ట్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అందరు ఉపాధ్యాయులు కంపల్సరీగా స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టైల్లో ఈ విధంగా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ని కంపల్సరీగా ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.